హలో అండి. వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ఏంటంటే చిలకడ దుంపని కూడా మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మనం మార్కెట్ నుంచి తెచ్చుకునే ఒక్క దుంపని ఇలా తెచ్చి మట్టిలో పెడితే చాలండి. మనకి మళ్ళీ 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 కూడా వస్తూ ఉంటుంది. అంటే మనం కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక్క దుంప, అది కూడా నిలవైపోయిన దుంప తెచ్చి అలా మట్టిలో వేశాను అంతే. జస్ట్ చూడండి ఆ ఒక్క చోట నుంచి ఎంత చక్కగా వచ్చిందో. అలాగే ఇది ప్రతి కనుపు దగ్గర నుంచి కూడా మనకి వేర్లు వస్తూ ఉంటాయండి. దీన్ని మనం తీసి అలా మట్టిలో పెట్టేస్తే మళ్ళీ అక్కడ కూడా మనకి ఇంకో దుంప డెవలప్ అవుతుంది. లేదా కొమ్మలు విరిపేసి మనం వేరే కుండీల్లో పెట్టుకోవడం వల్ల కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అలాగే మనం ఇది తయారైపోయింది, దుంప తీసేసుకున్నాము, మళ్ళీ వేరే దుంప పెట్టాలి అని అనుకోకుండా ఇదే కొమ్మని మళ్ళీ పెట్టుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వస్తుందండి. ఒకసారి వస్తే మనం పోనివ్వకుండా చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ పెంచుకోవచ్చండి. అలాగే ఇది ఈ కొమ్మలన్నీ కూడా చక్కగా చాలా అందంగా ఉంటుందండి. మనకి గార్డెన్ డెకరేట్స్ పెడతారు కదండి, రకరకాల ప్లాంట్స్, కృష్ణుడి బొమ్మలు అవి పెట్టుకుని. అలాంటి చోట కూడా ఈ కొమ్మ ఒకటి పెట్టడం వల్ల ఫౌంటైన్ టైప్లో చాలా అందంగా వస్తుందండి. అంటే ఇది తీగ జాతిలాగా కూడా వస్తుంది. సో దానివల్ల మనం అలా కూడా పెట్టుకోవడం వల్ల చాలా అందంగా కూడా ఉంటుందండి. డెకరేషన్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, కొమ్మ అలా మట్టిలో పెట్టాను, ఒక 3 డేస్కి అలా వేర్లు వచ్చేసినాయండి. ఇప్పుడు ఇదైతే నేను ఇక్కడ నుంచి తీసి వేరే చోట పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే పక్కన మొత్తం అంతా చాలా స్పీడ్గా ఎదుగుతుందండి. ఇది పక్క కుండీల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ మట్టి కొమ్మకి తగిలితే అక్కడ వేర్లు వచ్చేస్తున్నాయండి. దీనివల్ల మనకి పక్కన కుండీల్లో బలం తగ్గిపోతుందండి. అక్కడ దుంప డెవలప్ అవుతుంది, బట్ బలం తగ్గిపోతుంది. అలాగే దీనికి గొంగలి కూడా పడుతుందండి. దానివల్ల కూడా దీన్ని కొంచెం మొక్కలకి దూరంగా, మిగతా అన్ని వాటి నుంచి దూరంగా పెట్టడం మంచిది. ఇప్పుడు ఇది చూడండి, మొత్తం ఈ ట్రే అంతలో ఒక చోట వేరు వచ్చింది, మిగతాదంతా ఖాళీగా ఉంది. కాబట్టి నేను ఈ ఎక్స్ట్రా ఎదిగిన కొమ్మలన్నీ కూడా ఈ ట్రేలో కంటూ మధ్యలోకి పెట్టేసి పైన మట్టి వేసేస్తానండి. ఒకవేళ మన దగ్గర మట్టి లేకపోయినా దానిపైన ఏదైనా ఒక రాయి లాంటిది కొంచెం కొద్దిగా బరువు ఉండేది పెట్టుకున్నా సరే, ఇలా రాయి పెట్టడం వల్ల కూడా అక్కడ మళ్ళీ వేర్లు డెవలప్ అయ్యి మళ్ళీ దుంపలు డెవలప్ అవుతాయండి. చూసారు కదా చిలకడ దుంపని ఈజీగా పెంచుకునే విధానం. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈజీగా పెంచుకోవచ్చండి, అందరూ పెంచుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.